దరిదాపులో ఆయన బస్సు ఎక్కినట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రశాంత్ కూడా ఈ బస్సులో ట్రావెల్ చేయడం జరుగుతోంది. ఇలా దాదాపుగా చాలామంది ఈ మొత్తం 40 మంది ఈ బస్సులో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు. ఒక్కసారి నేరుగా ఘటనా ప్రదేశానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మా ప్రతినిధి హుసేన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుసేన్, ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అందుతోంది? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? హుసేన్. ఓకే, సో మరి కాసేపట్లో హుసేన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ ఘటన ఒక్కసారిగా ఇటు హైదరాబాద్ని షాక్ గురి చేస్తుంది. ఎందుకంటే కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం ఇంపాక్ట్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. 3 నిమిషాల వ్యవధిలోనే మంటలు అంటుకున్నాయంటూ కూడా ప్రస్తుతం ఆర్టీవీతో మాట్లాడుతున్న సందర్భంలో బైరెడ్డి శబరి చెప్పుకొచ్చారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా గుర్తించారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకేశారు 12 మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. బస్సు కావేరీ ట్రావెల్స్కు చెందినది గుర్తించారు. చిన్న టేకూరు కర్నూలుకు సంబంధించి చిన్న టేకూరు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ని బస్సు ఢీకొట్టి కిందకు దూసుకెళ్లడంతో ఫ్యూయల్ ట్యాంకులో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హైదరాబాద్ వాసులు ఈ కర్నూలు ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారు. ప్రమాదంపై పోలీసులు విచారణ ప్రారంభమైంది. ఘటనా స్థలానికి చేరుకుంది ఫోరెన్సిక్ టీం. ఇంకా 20 మంది ప్రయాణికుల ఆచూకీ దొరకాలి. బస్సు డ్రైవర్లను విచారించడం జరుగుతుంది పోలీసులు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మృతులు అత్యధికంగా హైదరాబాద్ వాసులు ఉండడం ఇటు నగరాన్ని తీవ్రంగా కలిచివేస్తుంది. ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి వెళ్లాలంటూ గద్వాల ఎస్పీని కలెక్టర్ కూడా ఆదేశించారు ఆయన. మృతులు వనస్థలిపురం, బీరంగూడ, మియాపూర్, చింతల్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లికి చెందిన వారిగా గుర్తించారు. 30 ఏళ్ల అనూష, 35 ఏళ్ల రమేష్, 12 ఏళ్ల మనీష్, 10 ఏళ్ల మన్విత ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా ప్రస్తుతం డీటెయిల్స్ బయటికి రావడం జరుగుతుంది. ఒకసారి నేరుగా లైవ్ లొకేషన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. చిన్న టేకూరు ఘటనా స్థలం, చిన్న టేకూరుకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. అక్కడ మా ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించేందుకు. హుసేన్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఎంతమందిని గుర్తించడం జరిగింది? ఎంతమందిని గుర్తించారు? ఎంతమంది మృతుల కుటుంబాలకు ఆ సమాచారం అందించడం జరిగింది? సచిన్, తెల్లవారుజామున జరిగినటువంటి 3:30 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ప్రమాద స్థలానికి అధికారులంతా చేరుకున్నారు. ఇప్పటికైతే తాజాగా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దిగింది. మనం చూస్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ DD01N9490 అనేటువంటి ట్రావెల్, ఈ ట్రావెల్స్ నిన్న రాత్రిన హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరుకు వెళ్ళేటువంటి క్రమంలో ప్రమాదం జరిగింది. అయితే ఇప్పటికే 20 మంది మృతులు ఉన్నట్లు గుర్తించింది. అయితే 11 మంది దాంట్లో ఎవరు సభ్యులు అంటే మృతి చెందిన వారు ఎవరు అనేటువంటి అంశం పైన కూడా ఆర్టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్ గా మనతో లిస్టు ఉండడం జరిగింది. దీంట్లో 11 మందికి సంబంధించినటువంటి పేర్లు బయటపడ్డాయి. అందులో కొంతమంది చిన్నారులు కూడా ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడే తాజాగా మనం చూస్తున్నాము. ఇక్కడ మృతదేహాలను తీసుకెళ్లేందుకు అధికారులు రంగంలో దిగారు. ఎక్కడికెక్కడ గుర్తించేందుకు మనకి పూర్తి స్థాయిలో కాలిపోయి స్కెల్టర్స్ కూడా అంటే భౌతిక కాయాలు పూర్తి స్థాయి బయటపడినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంతమంది కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. అయితే ఒక సీట్ లో ఉన్నటువంటి ఒక్కొక్కరిగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఈ బూడిద ఉందో ఆ బూడిదతో పాటు మిగిలినటువంటి అవయవాలను తీసుకొని వెళ్లేందుకు సిద్ధమైపోయారు. దీనికోసం